హలో గైస్, వెల్కమ్ టు గేట్ తెలుగు ఎంఈ. ఈరోజు చాప్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చాప్టర్ 4 బెండింగ్ స్ట్రెస్సెస్ ఇన్ బీమ్స్. ఎందుకన్నా ముందు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని మన ఛానల్ అప్లోడ్ చేసాము. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా మనకి హెచ్పిసిఎల్కి 30 days ఉందన్నమాట. ఇంకా 30 days ఉంది. సో ఈలోపు ప్రిపేర్ అవ్వాలంటే ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వండి. నా ఒక ఛానలే కాదు, మిగతా ఛానల్స్ కూడా చూస్తూ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేను కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది చాప్టర్స్ చెప్తూ ఉండడానికి. సో కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మన హెచ్పిసిఎల్దే ఒక వీడియో చేశాను, 40 days ప్రిపరేషన్ ప్లాన్. అది చెక్ చేయండి. అది చెక్ చేస్తే ఎలా చేయాలి, ఏది చేయాలనేసి దాంట్లో ఉంటుంది. సో మీరు దాని ప్రకారం ఫాలో అయితే సరిపోద్ది. ఓకే, నా చాప్టర్ 4 ఏంటనేది చూద్దాం. చాప్టర్ 4 బెండింగ్ స్ట్రెస్సెస్ ఇన్ బీమ్స్. లాస్ట్ చాప్టర్ చూసుకుంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. దీంట్లో ఏంటంటే ఓన్లీ బెండింగ్ స్ట్రెస్సెస్ చూస్తాం అనమాట. ఓకే, అంటే షియర్ ఫోర్స్ అనేది 0, ప్యూర్ బెండింగ్. ఏ బీమ్ ఈజ్ అండర్ ప్యూర్ బెండింగ్ వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ బెండింగ్ మూమెంట్ వితౌట్ షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ లేకుండా బెండింగ్ మూమెంట్కి మాత్రమే సబ్జెక్ట్ అయ్యేటప్పుడు ప్యూర్ బెండింగ్ అంటారు అనమాట. చూడండి, ఈ బెండింగ్ మూమెంట్ అని చూసారు, ఓన్లీ బెండింగ్ మూమెంట్ మాత్రం యాక్ట్ అయింది. అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఓన్లీ 0లో ఉంది. అదే బెండింగ్ మూమెంట్ చూసుకుంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. మనకి షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు బెండింగ్ మూమెంట్ అవుద్ది, మ్యాక్సిమం అవుద్ది. సో ఈ బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం కింద వచ్చింది అనమాట. అంటే షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు మనకి బెండింగ్ మూమెంట్ అనేది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఇది నేను గుర్తించుకుంటాను. ఇది మనం లాస్ట్ చాప్టర్ చూస్తే ఇది ఏ టైప్ బెండింగ్ కింద వస్తుంది, సాగి. ఓకే, మీరు లాస్ట్ చాప్టర్ చూసుంటే తెలుస్తుంది మీకు. నెక్స్ట్ యూలర్స్ బీమ్ థియరీ. యూలర్స్ అనే అతను, బెర్నౌల్లి యూలర్స్ అనే ఇద్దరు కలిపి ఒక బీమ్ థియరీ చెప్పారు అనమాట. అంటే షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది ఎలాగా తీసుకోవాలని చెప్పేసి. అజంప్షన్స్: మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోప్. ఈ మెటీరియల్ అనేది ఏ ప్లేస్లో మొత్తం ఒకే దాంతో తయారైంది. మళ్ళీ ఏ ప్లేస్లో చూసినా మనం ఇచ్చేదాన్ని బట్టి, అంటే లోడ్ వేసేదాన్ని బట్టి ఏ ప్లేస్లో వేసినా ఒకేలా రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఐసోట్రోపిక్ అంటే అది అర్థం. యంగ్స్ మాడ్యులస్ ఇన్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఈజ్ సేమ్. మనం చూసుకుంటే ఈ బీమ్ అనేది బెండ్ చేసేటప్పుడు ఒక సైడ్ టెన్షన్ వస్తుంది, ఇంకో సైడ్ కంప్రెషన్ వస్తుంది అనమాట. సో ఈ రెండు సైడ్లకి యంగ్స్ మాడ్యులస్ అనేది సేమ్. ఓకే, యంగ్స్ మాడ్యులస్ సేమ్ అంటే ఏంటి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. అంటే ఈ ప్లేస్లో కూడా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్, ఈ ప్లేస్లో కూడా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. ఓకే, స్ట్రెస్సెస్ ఆర్ ఇన్ విత్ ఇన్ ప్రపోర్షనల్ లిమిట్. చెప్పాను కదా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ది బీమ్ ఈజ్ అండర్ ప్యూర్ బెండింగ్ ఓన్లీ. దీంట్లో షియర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ బెండింగ్ మాత్రమే. ఆల్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ రిమైన్స్ ప్లెయిన్ ఆఫ్టర్ బెండింగ్. ట్రాన్స్ఫర్ సెక్షన్స్ అంటే ఏం లేదు, ఈ యొక్క లేయర్స్గా తీసుకుంటే మొత్తం బెండ్ అయిన తర్వాత కూడా ప్లేన్ అంటే వితౌట్, అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇలాగే ఉండేటట్టు, అంటే ఈ బెండింగ్ అయినప్పుడు కూడా ఇలాగే ఉండేటట్టు, ఇలాగా వేవ్స్లో అయిపోకుండా ఉండకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది బెండింగ్ అయిన తర్వాత కూడా. అది అజ్యూమ్ చేసుకోమంటున్నాను. ఓకే, మనకి ఎప్పుడైతే బెండింగ్ అవుతుందో ఒక సైడ్ కంప్రెషన్ అవుతుంది, ఇంకో సైడ్ టెన్షన్ అవుతుంది కదా. కరెక్ట్గా చూస్తే అది ఎలాగవుతుందంటే ఒరిజినల్గా ఉండేది ఇలా ఉంటుంది అనమాట, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది. దాని తర్వాత టెన్సైల్ ఫోర్స్ ద్వారా మనకి కంప్రెషన్, టెన్షన్ ఈ రెండు ఒకేసారి లీనియర్గా వేరీ అవుతూ వస్తుంది. అలా ఒక పాయింట్లో 0 అవుతుంది. ఆ పాయింట్నే మనం న్యూట్రల్
లేయర్ అంటాం అనమాట. ఆ న్యూట్రల్ లేయర్ దగ్గర డిఫార్మేషన్ అనేది అసలు ఉండదు. ఓకే, నో డిఫార్మేషన్ ఆ ప్లేస్లో. జీరో అంటే టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ ఈ రెండు ఆ ప్లేస్లో జీరో ఉంటుంది. అందుకే ఆ లేయర్ అనేది న్యూట్రల్ లేయర్ అంటాం. ఆ లేయర్లో నో డిఫార్మేషన్ వస్తుంది. ఇంకో సైడ్ కంప్రెషన్ వస్తుంది అనమాట. సో ఈ రెండు సైడ్లకి యంగ్స్ మాడ్యులస్ అనేది సేమ్. ఓకే, యంగ్స్ మాడ్యులస్ సేమ్ అంటే ఏంటి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. అంటే ఈ ప్లేస్లో కూడా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్, ఈ ప్లేస్లో కూడా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. ఓకే, స్ట్రెస్సెస్ ఆర్ ఇన్ విత్ ఇన్ ప్రపోర్షనల్ లిమిట్. చెప్పాను కదా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ది బీమ్ ఈజ్ అండర్ ప్యూర్ బెండింగ్ ఓన్లీ. దీంట్లో షేర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ బెండింగ్ మాత్రమే. ఆల్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ రిమైన్స్ ప్లెయిన్ ఆఫ్టర్ బెండింగ్. ట్రాన్స్ఫర్ సెక్షన్స్ అంటే ఏం లేదు, ఈ యొక్క లేయర్స్గా తీసుకుంటే మొత్తం బెండ్ అయిన తర్వాత కూడా ప్లేన్ అంటే వితౌట్, అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇలాగే ఉండేటట్టు, అంటే ఈ బెండింగ్ అయినప్పుడు కూడా ఇలాగే ఉండేటట్టు, ఇలాగా వేవ్స్లో అయిపోకుండా ఉండకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది బెండింగ్ అయిన తర్వాత కూడా. అది అజ్యూమ్ చేసుకోమంటున్నాను. ఓకే, మనకి ఎప్పుడైతే బెండింగ్ అవుతుందో ఒక సైడ్ కంప్రెషన్ అవుతుంది, ఇంకో సైడ్ టెన్షన్ అవుతుంది కదా. కరెక్ట్గా చూస్తే అది ఎలాగవుతుందంటే ఒరిజినల్గా ఉండేది ఇలా ఉంటుంది అనమాట, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది. దాని తర్వాత టెన్సైల్ ఫోర్స్ ద్వారా మనకి కంప్రెషన్, టెన్షన్ ఈ రెండు ఒకేసారి లీనియర్గా వేరీ అవుతూ వస్తుంది. అలా ఒక పాయింట్లో జీరో అవుతుంది, ఆ పాయింట్నే మనం న్యూట్రల్ లేయర్ అంటాం అనమాట. ఆ న్యూట్రల్ లేయర్ దగ్గర డిఫార్మేషన్ అనేది అసలు ఉండదు. ఓకే, నో డిఫార్మేషన్ ఆ ప్లేస్లో. జీరో అంటే టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ ఈ రెండు ఆ ప్లేస్లో జీరో ఉంటుంది. అందుకే ఆ లేయర్ అనేది న్యూట్రల్ లేయర్ అంటాం. ఆ లేయర్లో నో డిఫార్మేషన్. Beams is initially straight and bends into circular arc. సర్క్యులర్ ఆర్క్ అంటే ఇప్పుడు ఈ బెండింగ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇది బెండింగ్ అయ్యింది. ఈ బెండింగ్ అయిన తర్వాత మనం చూసుకుంటే దీనికి ఒక రేడియస్లో న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఒక రేడియస్ కింద తీసుకుంటే ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు. ఇది ఒక ఓన్లీ బెండింగే. అంటే ఈ యొక్క బీమ్కి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఒక ఆర్క్ రేడియస్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఈ ముక్క అనేది సర్క్యులర్ ఆర్క్ కింద ఫామ్ అయిందని చెప్పేసి పాయింట్ అన్నమాట. క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ద ప్లేన్ ఆఫ్ లోడింగ్. క్రాస్ సెక్షన్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ద ప్లేన్ ఆఫ్ లోడింగ్. క్రాస్ సెక్షన్ అంటే ఏముంది, ఇప్పుడు ఇది ఉంది, ఈ క్రాస్ సెక్షన్ అనేది సేమ్ అనమాట ఎక్కడైనా. న్యూట్రల్ లేయర్, ఇట్ ఈస్ ద అన్డిఫార్మ్డ్ లాంగిట్యూడినల్ లేయర్ ఆఫ్ ద బీమ్ సబ్జెక్టెడ్ టు బెండింగ్. చెప్పాను కదా మనకి ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి జీరో అవుతుంది అని చెప్పేసి. ఆ పాయింట్ దగ్గర న్యూట్రల్ లేయర్, ఆ న్యూట్రల్ లేయర్ దగ్గర మనకి కంప్రెషన్ ఉండదు, అలాగని టెన్సైల్ కూడా ఉండదు. ఆ ప్లేస్లో అసలు డిఫార్మేషన్ ఉండదు. ఆ డిఫార్మేషన్ లేనిదాన్ని న్యూట్రల్ లేయర్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ యాక్సిస్. ఇట్ ఈస్ ద యాక్సిస్ cross section of a beam about which bending moment acts. Neutral axis is always passes through a centroid of the section. If the material is homogeneous, there is no plastic deformation. ఈ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి అంటే బెండింగ్ మూమెంట్ వేసి అన్లోడ్ అయిపోయింది అనుకోండి. అన్లోడ్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఎలాస్టిక్ నేచర్లో సేమ్ అదే దీని కింద వచ్చేస్తుంది, అంటే సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. నో ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే అలా బెండింగ్ మూమెంట్ అయిన తర్వాత లోడ్ తీసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తే దాన్ని ఎలాస్టిక్ అంటాం. ఎలాస్టిక్ ఇన్ నేచర్ అనమాట. నో ప్లాస్టిక్ అంటే సేమ్ ఆ పొజిషన్లో ఉండిపోయిందని ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. నో ఎలాస్టిక్ అన్నాడంటే మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. బెండింగ్ ఈక్వేషన్.
బెండింగ్ ఈక్వేషన్ అనేది మెయిన్, ఈ చాప్టర్లో ఇదే మెయిన్ అనమాట. M/I ఈక్వల్స్ టు σ/y ఈక్వల్స్ టు E/R. M ఈజ్ బెండింగ్ మూమెంట్ అనమాట. M అంటే ఏంటి? బెండింగ్ మూమెంట్. I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సిగ్మా అంటే స్ట్రెస్, టెన్సైల్ కావచ్చు, బెండింగ్ స్ట్రెస్. ఓకే, టెన్సైల్ ఆర్ కంప్రెషన్ లేదు, బెండింగ్ స్ట్రెస్ అనమాట. Y ఈజ్ వెర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. వెర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఈ లేయర్ దాకా ఉండేది, అంటే ఇటు సైడ్ అయినా కావచ్చు, ఇటు సైడ్ అయినా కావచ్చు, ఎండ్కి వచ్చేసరికి మన యొక్క మెటీరియల్ ఎండ్కి వచ్చేసరికి వచ్చే డిస్టెన్స్ y అనమాట, ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి. దెన్ E ఈజ్ యాంగ్స్ మోడల్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద బీమ్. ఇందాక సర్క్యులర్ ఆర్క్ అని అన్నాం కదా, దానికి ఒక రేడియస్ ఉంటుందని చెప్పాను కదా, ఆ రేడియస్ దాన్ని ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనమాట. సెక్షన్ మోడ్యులస్ ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బీమ్ మ్యాక్సిమం అప్లికేబుల్ టు బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఎ రెసిస్టెన్స్. మనకు బీమ్ స్ట్రెంగ్త్ కనిపెట్టడానికి సెక్షన్ మోడ్యులస్ యూజ్ చేస్తాం. సెక్షన్ మోడ్యులస్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బీమ్, అది గుర్తెట్టుకోండి డైరెక్ట్గా. సెక్షన్ మోడ్యులస్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద బీమ్. మనకి ఎప్పుడైనా అంటే హెచ్పిసిఎల్లో ఒకవేళ అడిగితే స్ట్రెంగ్త్ ఆఫ్ బీమ్ అంటే ఏంటంటే ఇది కనిపెడితే చాలు. నేను ఫార్ములా చెప్తాను ఇప్పుడు చూడండి. M/I ఇందాక ఫార్ములా బెండింగ్ ఈక్వేషన్ నుంచి ఓన్లీ 2 తీసుకుంటే M/I బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్స్ టు σ/y max. సిగ్మాని తీసేసి ఈ I అనేది అటు సైడ్ పంపిస్తే M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I/y max. ఓకే, ఈ I/y max అనేది Z అనమాట. ఆ Z ఏంటంటే సెక్షన్ మోడ్యులస్. మనకేంటి? సెక్షన్ మోడ్యులస్. దీన్ని స్ట్రెంగ్త్ కూడా అంటారు, స్ట్రెంగ్త్ ఆఫ్ బీమ్ అనమాట. ఈ I/y అనేది సెక్షన్ మోడ్యులస్ ఈక్వల్స్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ బీమ్. మనకి వేరియస్ క్రాస్ సెక్షన్స్కి y max ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి, సెక్షన్ మోడ్యులస్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ సెక్షన్కి. ఓకే, ఆర్ స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, రెక్టాంగిల్ అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, సైడ్స్ నాట్ ఈక్వల్. ఇది బ్రెడ్త్ డిస్టెన్స్, ఇది హైట్ అనమాట. ఈ డిస్టెన్స్ అనేది h/2. y max చెప్పాను కదా, మనకి న్యూట్రల్ లేయర్ నుంచి టాప్ మోస్ట్ లేయర్ ఆర్ బాటమ్ మోస్ట్ లేయర్కి ఉండే డిస్టెన్స్ అనేది h/2. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే bh^3/12. మనకి ఎక్కువగా ఇదే యూస్ చేస్తాం, గుర్తుంచుకోండి అందుకే మెయిన్గా. ఓకే, bh^3/12. Z max is bh²/6. Z max అంటే ఏంటన్నా I/y max. సో I అంటే bh^3/12/y max h/2. రెసిప్రోకల్ అయితే h² అయిపోద్ది, దాని తర్వాత 2 1 2 6. ఈ క్వశ్చన్ ఎంత వచ్చింది? bh²/6 అనమాట. Z సెక్షన్ మోడ్యులస్ bh²/6 ఫర్ ఏ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. టాప్ మోస్ట్ y max d/2, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా π/64 d⁴. Z సెక్షన్ మోడ్యులస్ ఆర్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి π/32 d³ ఫర్ అ హాలో సెక్షన్. d0/2 అంటే అవుటర్ మోస్ట్ లేయర్ చెప్పాను కదా, టాప్ మోస్ట్ లేయర్, ఇది d0, ఇది d-in. π/64 d0⁴ మైనస్ d-in⁴. సెక్షన్ మోడ్యులస్ ఏంటంటే π/32 d0³ ఇంటూ 1 మైనస్ k⁴. k అంటే ఏం లేదు, అదే ఇంటర్నల్ డయామీటర్ బై అవుటర్ డయామీటర్. ఇది మనకి డయామీటర్ ఇన్నర్ డయామీటర్ అనేది మనకి అవుటర్ డయామీటర్ చాలా ఈక్వల్గా ఉండేటప్పుడు థిక్నెస్ వస్తుంది అనమాట. ఆ థిక్నెస్ ఈజ్ గ్రేటర్ లెస్ దెన్ డయామీటర్. థిక్నెస్ అనేది ఇంటర్నల్ డయామీటర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ థిక్నెస్ అనేది తక్కువ. సో T అనేది
లెస్ దెన్ డిఏ అయినప్పుడు మనకి వైమాక్స్ అనేది స్మాల్ డి బై 2. స్మాల్ డి అంటే ఏం లేదు, ఇదే డి అనమాట. సెక్షన్ మాడ్యులస్ పై డి క్యూబ్ టీ బై 8. సెక్షన్ మాడ్యులస్ కాదు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పై డి క్యూబ్ టీ బై 8. సెక్షన్ మాడ్యులస్ పై బై 4 టీ స్క్వేర్ టీ. ఇది మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే ప్రెషర్ వెసల్స్లో యూస్ చేస్తాం, గుర్తుంచుకోండి. ప్రెషర్ వెసల్స్ దగ్గర ఎప్పుడైనా క్రాస్ సెక్షన్ ట్రయాంగిల్ ఇచ్చారనుకోండి, దానికి ట్రయాంగిల్లో మనకి న్యూట్రల్ లేయర్ అంటే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఎక్కువ, సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి h/3 అండ్ 2h/3 టాప్ మోస్ట్ లేయర్. ఈ రెండింటి నుంచి ఒకేలా వస్తుంది మనకి. సో మనం పైన తీసుకుంటాం 2h/3 అనేది, మీకు ఓన్లీ పై మాత్రమే తీసుకుంటాం 2h/3 వైమాక్స్ అనేది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా bh³/36. జెడ్ సెక్షన్ మాడ్యులస్ bh²/24. ఫ్రాక్షనల్ రిజిడిటీ ఈఐ. ఈ ఫార్ములాస్ అనేది ఒక్కొక్కసారి అడగచ్చు, ఒకసారి అడగకపోవచ్చు. ఎందుకని మంచిదని చెప్తున్నాను, ఈ ముందే చెప్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ముందు చాప్టర్లు చూసుకున్నా, తర్వాత చాప్టర్లు చూసుకున్నా, ఓన్లీ మనకి ఎగ్జామ్కి సరిపడా ఏదైతే అవసరమో, హెచ్పిసిఎల్ ఎగ్జామ్కి సరిపడాగా ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్తాను. సమ్స్ కూడా దీంట్లో చేయట్లేదు. ఒకవేళ అడిగితే మీరు అంటే కమెంట్స్లో అడిగితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఫ్రాక్చరల్ రిజిడిటీ ఈఐ, ఫ్రాక్చరల్ స్టిఫ్నెస్ EI/L. ఒక సమ్ చూద్దాం. ఇప్పుడు బీమ్ క్యాంటిలివర్ బీమ్ మీద యూడిఎల్ అనే లోడ్ పడుతుంది. దాని క్రాస్ సెక్షన్ ఏమో స్క్వేర్. ఓకే. లెంత్ ఏమో 1 మీటర్ వచ్చింది. లెంత్ ఈజ్ 1 మీటర్. ఏరియా ఇస్ 10 × 10 mm స్క్వేర్. బెండింగ్ మూమెంట్ దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి లాస్ట్ చాప్టర్లో చూసుకుంటే అదే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ దాంట్లో చూసుకుంటే నేను దీనికి అన్ని ఫార్ములాస్ ఇచ్చాను అనమాట. ఆ ఫార్ములాస్ బట్టి ఇప్పుడు ఏంటంటే షియర్ ఫోర్స్ అంటే క్యాంటిలివర్ దానికి యూడిఎల్ అప్లై అయినప్పుడు బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే WL/2. ఓకే. 100 × 1 × 1/2. 2 ones 250s ఎంత వచ్చింది, 50 న్యూటన్ మీటర్. బెండింగ్ మూమెంట్ 50 న్యూటన్ మీటర్ని ఇంటూ ఎంఎంలో మార్చుకోవాలంటే ఇంటూ 10³ చేయాలి. సో 50 × 10³. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఏంటి, BH మనకి క్రాస్ సెక్షన్ స్క్వేర్ అయినప్పుడు స్క్వేర్ కానీ రెక్టాంగిల్ అయితే BH³/12 అనమాట. 10 × 10⁻³ ఈక్వల్స్ టు అది ఎలా ఉంచుకోండి. మనకి y ఈ ఫార్ములా నుంచి M/I = σ/y. మన బెండింగ్ స్ట్రెస్ కనిపెట్టమంటున్నాడు. సో M/I = σ/y. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనిపెట్టాం. y అంటే ఏంటి, న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ లేయర్కి ఎంత ఉంటుందో అంత. సో 5 mm అంటే 10/2 5 mm. ఓకే. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం అంతా 50 × 10⁻³ × 5 × 12 5 × 12/10 × 10⁻³ లాస్ట్ ఆన్సర్ వచ్చేసి 300 MPa. ఇది చూసుకుంటే ఈ సమ్ చూద్దాం. మనకి ఏంటంటే క్రాస్ సెక్షన్తో ఇచ్చి మనకి షియర్ స్ట్రెస్ అనేది ఫామ్ అయిందనమాట. అంటే షియర్ స్ట్రెస్ కాదు, బెండింగ్ లోడ్ పడిన తర్వాత బెండింగ్ ఫామ్ అయింది ఇచ్చాడు. మనకి టాప్ మోస్ట్ లేయర్ దగ్గర ఏమో 150 MPa ఇచ్చాడు. బాటమ్ మోస్ట్ లేయర్ వచ్చేసి 350 MPa ఇచ్చాడు అనమాట. మనం చూసుకుంటే బెండింగ్ మూమెంట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి సేమ్ ఈ సెక్షన్లో అంటే ఇలాగా మనకి వేరీ అవుతూ వస్తుందని చెప్పేసి ఏ సెక్షన్కైనా మనకి ఇలాగే వేరీ అవుతుంది అనమాట. ఓకే. సో పైన 150 MPa, కింద 350 MPa. న్యూట్రల్ యాక్సిస్ ఇది, ఎక్కడైతే షియర్ ఫోర్స్ అనేది 0 అది న్యూట్రల్ యాక్సిస్. కింద నుంచి మనకి న్యూట్రల్ యాక్సిస్ దాకా y అని అనుకుంటే
ఈ పైన వచ్చింది 400 మైనస్ వై అనమాట. ఎందుకంటే మొత్తం వచ్చేసి 400 ఇచ్చాడు. 400 mm ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి ఈ న్యూట్రల్ యాక్సిస్ దాకా వై తీసుకుంటే పైన 400 మైనస్ వై. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ ఈ షేర్ ఫోర్స్ వేరియేషన్ ద్వారా మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సేమ్ యాంగిల్ అండ్ సేమ్ యాంగిల్స్ వచ్చి చూసారా. ఈ సేమ్ యాంగిల్ ద్వారా ఈ ట్రయాంగిల్కి మనం 2 డిస్టెన్సెస్ ఇప్పుడు వై బై 350 ఈక్వల్స్ టు 400 మైనస్ 150. వై బై 350 400 మైనస్ వై బై 150. ఇది ఫ్రమ్ ట్రయాంగిల్ సిమిలారిటీ మీరు చూసుకుంటే మనకి మ్యాథ్స్లో ఉంటుంది. ఈ మ్యాథ్స్ ఇప్పుడు కాదు, మనకి 10th క్లాస్లోనే ఉంటుంది. అప్పుడు చేసుకుంటే గుర్తుండొచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇలా వస్తుంది. దాని తర్వాత మొత్తం చేసుకున్న తర్వాత వై ఈక్వల్స్ టు 280 mm వస్తుంది అనమాట. న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడానికి కనబడడానికి ఇది చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్. బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ అంటే మన యూనిఫామ్ స్ట్రెంగ్త్ అంటే మామూలుగా ఏంటని చెప్పాం ఇందాక. స్ట్రెంగ్త్ అంటే సెక్షన్ మాడ్యులస్ అని చెప్పాం కదా. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? ఐ బై వై మ్యాక్స్. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? ఐ బై వై మ్యాక్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్. బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఎ బీమ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అలాంగ్ ద లెంత్. ఇప్పుడు మనకి ఈ బీమ్ చూసుకుంటే మనకి ఈ ప్లేస్లోనే యాక్ట్ అయినప్పుడు, ఒక లోడ్ యాక్ట్ అయినప్పుడు, బెండింగ్ మూమెంట్ యాక్ట్ అయినప్పుడు ఒక స్ట్రెస్ వస్తుంది. అది ఎక్కడ యాక్ట్ అయితే ఒక స్ట్రెస్ వస్తుంది, అది ఎక్కడ యాక్ట్ అయితే ఒక స్ట్రెస్ వస్తుంది అనమాట. సో మనం అంటే ఈ ప్లేస్లోని మనకి ఎక్కడ యాక్ట్ అయినా ఒకేలా వస్తుంది అన్నప్పుడు మనకి మిగతా పీస్ అనేది తీసేస్తే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అవడం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇంత బెండింగ్ మూమెంట్కి ఈ ప్లేస్లో అయితే ఈ పీస్ ఉంటే చాలు. ఇంత బెండింగ్ మూమెంట్కి ఈ ప్లేస్లో ఎంత ఉంటే చాలు, ఈ ప్లేస్లో ఎంత ఉంటే చాలు. అలాగే వేరియింగ్ క్రాస్ సెక్షన్తో యూనిఫామ్ స్ట్రెంగ్త్తో బీమ్ అనేది చేయడమే బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ అంటున్నాను. ఇది ఎక్కువగా అడగరు. బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్. సిగ్మా మ్యాక్స్ ఈక్వల్స్ టు ఎం వై బై మ్యాక్స్ బై ఐ. ఎం బై జెడ్. సిగ్మా మ్యాక్స్ ఈజ్ కాన్స్టెంట్. దెన్ ఎం బై జెడ్ ఈజ్ కాన్స్టెంట్. సిగ్మా మ్యాక్స్ కాన్స్టెంట్ అయితే ఎం బై జెడ్ అనేది కాన్స్టెంట్ అవుద్ది. జెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బెండింగ్ మూమెంట్. జెడ్ ఏంటి? బెండింగ్ మూమెంట్. ఓకే, డబ్ల్యూ ఇంటూ ఎక్స్. లోడ్ తీసేస్తే బెండింగ్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఎక్స్ అనే డైరెక్షన్లోని బి ఉన్నాయన్నమాట. For a beam uniform strength, Z is directly proportional to bending moment. B square by 6 is directly proportional to X. B is directly proportional to X. మన బెండింగ్ స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇంతే. మీరు చూసుకుంటే మనకి టార్జన్ చాప్టర్లో షియర్ స్ట్రెస్, మనకి ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ చాప్టర్లో ఈ రెండింటికి బెండింగ్ స్ట్రెస్కి షియర్ స్ట్రెస్కి డిఫరెన్స్ వేయడం చూద్దాం. బెండింగ్ స్ట్రెస్ యాక్ట్స్ యాజ్ నార్మల్ టు క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ బీమ్. బెండింగ్ స్ట్రెస్ అనేది నార్మల్, ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఇదైతే దానికి పెర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది అనమాట బెండింగ్ స్ట్రెస్ అనేది. చూసుకున్నారా? ఈ విధంగా షియర్ స్ట్రెస్ యాక్ట్ యాజ్ ఎ ప్యారలల్ టు ద క్రాస్ సెక్షన్. ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఇలా ఉందనమాట, దీనికి క్రాస్ సెక్షన్ ప్యారలల్గా యాక్ట్ అవుతుంది బెండింగ్ స్ట్రెస్ అనేది, షియర్ స్ట్రెస్ అనేది.
బెండింగ్ స్ట్రెసెస్ వేరియస్ లీనియర్లీ ఓవర్ డెప్త్ ఆఫ్ ద బీమ్. మనం చూసుకుంటే ఇందాక మనకి స్టార్టింగ్లో కూడా ఒక డయాగ్రామ్ వేసాను. ఇలాగ లీనియర్గా వేరీ అవుతూ వస్తుంది అనమాట బెండింగ్ స్ట్రెస్ అనేది కంప్రెషన్ టు టెన్సైల్ కింద. అది షియర్ స్ట్రెస్ వేరియస్ పారాబోలికల్లీ ఓవర్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్. మన షియర్ స్ట్రెస్ చూసుకుంటే టాప్ మోస్ట్ లేయర్లో 0 ఉంటుంది, మళ్ళీ సెంటర్కి వచ్చేసరికి మ్యాక్సిమం అవుతుంది. అదే మళ్ళీ బాటమ్ లేయర్కి వచ్చేసరికి మళ్ళీ 0 అయిపోతుంది. ఈ దీని యొక్క వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే పారాబోలిక్గా ఉంటుంది. ఓకే, అట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ బెండింగ్ స్ట్రెస్ ఈజ్ మ్యాక్సిమం. క్రాస్ సెక్షన్ చూసుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఈ ఉంది చూసారా, ఈ ప్లేస్లోని మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఫైబర్ షియర్ స్ట్రెస్ ఈజ్ 0. ఇందాక పారాబోలిక్ అంటే చూసుకుంటే మనకి ఈ దగ్గర చెప్పాను కదా, ఈ ప్లేస్లోని 0 ఉంటుంది అని చెప్పేసి. అండ్ న్యూట్రల్ యాక్సిస్ బెండింగ్ స్ట్రెస్ ఈజ్ 0. మన బెండింగ్ స్ట్రెస్సెస్ ఎక్కడైతే 0 అవుతుందో ఆ ప్లేస్లో మనకి న్యూట్రల్ యాక్సిస్ ఆ ప్లేస్లోనే షియర్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. షియర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం అవుతుంది. షేప్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ రిమైన్స్ సేమ్ ఫర్ ఆల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ఐ సెక్షన్ అయినా సి సెక్షన్ అయినా ఏ షేప్ సి సెక్షన్ ఏ సెక్షన్కైనా షేప్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. అంటే ఇలానే ఉంటుంది. షేప్ ఆఫ్ షియర్ స్ట్రెస్ వేరియస్ ఫ్రమ్ క్రాస్ సెక్షన్ టు క్రాస్ సెక్షన్. మనకి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఒకలా ఉంటుంది, స్క్వేర్ సెక్షన్ క్రాస్ సెక్షన్ ఒకలా ఉంటుంది. షియర్ స్ట్రెస్ వేరియేషన్ అనేది అది వీటి మధ్య డిఫరెన్స్. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే హెచ్పిసిఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సరిపోద్ది. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.